మాకు ఒక వ్యక్తి మీద ఎప్పుడు కోపం ఉండదు. నువ్వు వాట్సాప్ లో పెట్టిన ముచ్చట చెప్పు నాకు. ఇటు అంశాన్ని మున్నా ఏదైతే ఉన్నారో ఆయన ఊరికి జాగిచ్చిన ఆ విషయాన్ని కోరి చేసుకుంటా ఈ అంశాన్ని కొంతమంది స్వలాభం కోసం ఇన్ని రోజులు వాడుకున్నారు. గతంలో మున్ను గారు ఈ కేసులో చాలా మందితో సమస్య పరిష్కారానికి చెప్పారు. ఈ సమస్య పరిష్కారం చేస్తానని గత ఎంపీటీసీగా గెలిచి వైస్ ఎంపీపీ సర్పంచ్ గా గెలిచి ఓట్లు దండుకొని కోట్లకు పడగలెత్తి అట్టడుగు కులాన్ని ఆగం చేసిండు. ఈ ఆగం చేసిన విషయం చెప్తా, వాడు కోట్ల దండుకుని చెప్తా, ఇవన్నీ చూపిస్తాడు మీకు. ఈ చిట్టా మొత్తం ఉన్నది, ఇంత పెద్ద ఫైల్ ఉన్నది, దాన్ని చూపిస్తా. ఈ విషయం కోర్టు అనుకున్నాడు, ఇట్లా ఆగం చేసిండు కదా. కాబట్టి ఈ సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టిన మున్ను గారికి అభినందనలు. అతి త్వరలో కేసులు పరిష్కారం చేసి చట్టబద్ధంగా బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నాము. ఈ సమస్యలో బాధితులైన అందరినీ సమన్వయపరుచుకొని ముందుకు సాగాలని చెప్పిన. మేము చట్టాలపైన మా గౌరవం ఉన్నది, చట్టబద్ధంగా పోవాలని మేము కోరుకుంటాము. వీడు చట్టంగా బతకాలని మేము కోరుకుంటాము. ఈ దానికే కేసు పెట్టిన, ఈ దానికే 50 లక్షల రూపాయల డిఫమేషన్ సూట్ అయ్యేందుకే మాకు నోటీస్ ఇచ్చిండండి. నిజం చెప్పు, ఇదేనా ఇంకేమైనా ఉందా మీ ఇద్దరు? ఆర్గ్యుమెంట్ చేసింది కానీ ఏమేమి చేసిన అంత వాడు మీకు కాపీ ఇస్తా. దీంట్లో ఏమన్నా ఇంకా ఏమైనా ఫరక్ ఉంటే ఆ విషయానికి వీడు వేసి ఒక అడ్వకేట్ ద్వారా మాకు లెటర్ పంపించడం జరిగింది. ఎన్ని పైసలు ఇవి? 50 లక్షల రూపాయలు కట్టాలంటే ఇప్పుడు 50 లక్షలు ఊరంతా ముంచి వాడు ఇప్పుడు కోట్లకి ఇల్లు కడుతున్నావు. నేను ఆ ఇల్లు 700 నాకేం తెలియదు. ఊరంతా చెప్పుకుంటే నాకు ఆ అడ్రస్ కింద తెలియదు. వాడు ఇదంతా చేస్తుంటే ఊర్లో అనేక మంది బాధితులు మేము మాట్లాడుతున్నామండి. జేఏసీని బీసీఎస్ జేఏసీ మేము ఆవిర్భావం చేసుకుని అన్నని అందరం మేము బీసీఎస్ కలిసి ఉంటాం. మేము ఈ రోజు ఈ పరిష్కారాన్ని మాము రెడ్డికి ఒక రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రజాస్వామ్యవాదంగా ఉన్న రెడ్డిలో మేము స్వీకరిస్తాం. మనసున్న రెడ్డిలో మేము శత్రువులు చూసలే, ఒక వ్యక్తిగా మేము శత్రువులు చూస్తలేదు. కానీ ఈ రోజు ఇక క్రూరునిగా మూర్ఖంగా వ్యవహరిస్తున్న రెడ్డి ఇన్ని పనులు చేస్తారు అన్నట్టు మేము ఒక మాట చెప్పినాము. మార్చుకోమని చాలా సార్లు మన అన్నలుగా అందరూ చెప్పడం జరిగింది. మార్చుకోకుండా ఆ విషయాన్ని జస్ట్ మేము అందరం కలిసి పరిష్కరించుకున్నాం అనే విషయాన్ని మేము వ్యక్తపరిస్తే దానిపైన ఒక డిఫర్మేషన్ సూట్ అయ్యాక మాకు లీగల్ గా ఒకటి పంపించడం జరిగింది. దానికి మేము లీగల్ గా మేము కౌంటర్ ఇచ్చుకున్నాం. మేము ఏం చేసినామైనా ఇచ్చుకున్నాం. కానీ విషయం తెలవాలగా. వాడు ఊరంతా ఏమనుకుంటాడు, ఇది మంచోడు అనుకుంటాడు, దొంగ అనుకుంటాడుగా. మేము చూపిస్తామండి వాడు ఏమేమి వాగ్దానం ఇచ్చిండు, ఇన్ని రోజులు ఏమేమి చెప్పిండు, ఈ గ్రామంలో ఎంతగానము. ఈ గ్రామం ఒకటే కాదు, ఈ రోజు ఇక్కడ నుంచి వీడు జిల్లా స్థాయికి ఎదిగానికి చూస్తున్నాడు, మండల స్థాయికి ఎదిగిపోయి ఆల్రెడీ ఈ గ్రామాన్ని ముంచి